అరే మామ, ఈ రోజు మార్నింగ్ షో 'మౌగ్లీ' సినిమాకెళ్ళా. 'ప్రసాద్స్‌లో' 10 AM షో. మామ, ఒక విషయం నేను మాట్లాడాలి సినిమా గురించి మాట్లాడే ముందు. మామ, ఈ సినిమా మీద చాలా చోట్ల నెగెటివ్ కామెంట్స్ చూసాను. అండ్ కొన్ని కొన్ని చోట్ల నెగెటివ్ ట్వీట్స్ చూసాను. ఈ సినిమాని నెగెటివ్ చేయాల్సినంత దారుణంగా అయితే లేదు. సినిమా బాగుంది, చాలా గ్రిప్పింగ్ గా ఉంది. ఈ రోజుల్లో 2 గంటల 40 నిమిషాలు సినిమా తీసి కూర్చోబెట్టడం అంటే చాలా కష్టం. చాలా చాలా ఎంగేజింగ్ గా ఉంటది. సందీప్ రాజ్ గురించి మనకు తెలుసు కదా, నేషనల్ అవార్డు విన్నరు. 5 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ని చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. వాట్ ఎవర్, మంచి సినిమా అయితే మనకి డెలివరీ చేశాడు. సినిమా అయితే నాకు పర్సనల్ గా చాలా నచ్చింది. అవును మామ, నేను కూడా ట్విట్టర్‌లో చాలా నెగటివిటీ చూసాను ఈ సినిమా మీద. ఒకప్పుడు కంటెంట్ ఈస్ కింగ్ అన్నారు. ఇప్పుడు కంటెంట్ తీస్తుంటే బొంగు అంటున్నారు. మామ, సినిమా స్టార్ట్ అవడం ఫస్ట్ 5 నిమిషాలు చాలా బాగుంటది. బట్ ఎప్పుడైతే హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ స్టార్ట్ అవుద్దో అక్కడి నుంచి కొంచెం లెట్ డౌన్ అవుద్ది. బట్ తర్వాత ఊపందుకుంటది మామ. ఇంటర్వెల్ వరకు ఎంగేజింగ్ గా ఉంటది. చాలా బాగా డ్రామా జనరేట్ చేశాడు. సందీప్ రాజ్ చాలా హార్డ్ వర్క్ చేశాడు ఈ సినిమా కోసం. విఎఫ్ఎక్స్ నడుస్తున్న రోజుల్లో ఒరిజినల్ లొకేషన్స్ కి వెళ్ళి చాలా రిస్క్ చేసి మరీ షూట్ చేశారు. ప్రతి సీన్ లో కష్టం కనబడుతుంది. అండ్ మెయిన్ గా హీరో హీరోయిన్ మధ్యన లవ్ ట్రాక్ చాలా బాగుంటది. రొటీన్ గా ఉంటది మామ. ఫ్రెష్నెస్ ఉంటది. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సినిమా టర్న్ తీసుకుంటది. హెవీ డ్రామా ఉంటది. ఎమోషనల్ సీన్స్ కూడా చాలా ఉంటాయి. నాకైతే ఈ ట్రాక్ అంతా పర్సనల్ గా నచ్చింది. బట్ క్లైమాక్స్ లో కొంచెం డిసప్పాయింట్ అయ్యా. బట్ అది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలా ఎండింగ్ ఇవ్వాలనుకున్నాడు కాబట్టి ఇచ్చాడు. మరి హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అసలు నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బండి సరోజ్ కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది? మామ, రోషన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటది. చాలా న్యాచురల్ గా ఉంటది. నిజం చెప్తాను, మనోడికి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ సరిగా తీసాడు. అండ్ ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే, హీరోయిన్ కి ఈ క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్. చాలా బాగా పర్ఫామ్ చేసిందని చెప్పుకోవాలి. నువ్వు అడిగిన బండి సరోజ్ కుమార్ క్యారెక్టర్ కూడా చాలా బాగా రాసుకున్నాడు. స్క్రీన్ ప్రెసెన్స్ అదిరిపోద్ది. బండి సరోజ్ కుమార్ కనిపించిన ప్రతి చోట ఇంపాక్ట్ ఉంటది. ప్రతి సీను చాలా పకడ్బందీగా తీసాడు. వైవా హర్ష క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగా రాసుకున్నాడు. హర్ష పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. కలర్ ఫోటో రేంజ్ లో ఉందా అంటే ఐ డోంట్ థింక్ సో. బట్ ఇది కూడా ఒక ఇంపాక్ట్ కలిగించే రోల్ అని చెప్తాను. మరి ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ వాల్యూస్ అన్ని ఎలా ఉన్నాయి? టెక్నికల్ గా సినిమా బాగుంటది. కాలభైరవ మ్యూజిక్ బానే ఉంటది. సాంగ్స్ అంత పెద్దగా నాకు అనిపించలేదు, గానీ ఒక సాంగ్ బానే ఉంటది. మిగతావన్నీ పర్లేదు. బీజిఎం మాత్రం సినిమాకి తగ్గట్టు చాలా బాగుంటది. డ్రామాని ఇంకా ఎన్హాన్స్ చేస్తది. అండ్ ఇంకా కెమెరా వర్క్ గురించి వస్తే, ఈ కెమెరామెన్ రామామారుతి ఈ సినిమాకి వన్ ఆఫ్ ద రైటర్స్. సో వన్ ఆఫ్ ద రైటర్స్ కాబట్టి వాళ్ళు ఏదైతే అనుకున్నారో చాలా వరకు అది స్క్రీన్ మీదకి తీసుకొచ్చేసారు. అండ్ ఈ సినిమాకి వీళ్ళిద్దరే కాకుండా ఇంకో రైటర్ కూడా ఉన్నాడు. ఆ జూనియర్ సినిమా డైరెక్టర్ రాధాకృష్ణ రెడ్డి, అతని కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. మొత్తం మీద వీళ్ళు ముగ్గురు కలిపి చాలా బాగా రాసుకున్నారు. అండ్ ఆ రైటింగ్ ని సందీప్ రాజ్ కరెక్ట్ గా తెర మీదకి తీసుకొచ్చాడని చెప్పాలి, ఎగ్జిక్యూషన్ రూపంలో. అండ్ ఇంక ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే చాలా కష్టపడ్డారు. రియల్ లొకేషన్స్ లోకి వెళ్ళి షూట్ చేసుకుని వచ్చారు. ఫ్రెండ్లీ బడ్జెట్ లో మంచి అవుట్పుట్ మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ ఈ సినిమా ప్రొడక్షన్ గురించి ఒక ఇంటర్వ్యూ ఉంటది. సందీప్ రాజ్ క్లారిటీగా చెప్తాడు. అంటే తక్కువ బడ్జెట్ లో ఎలా ప్లాన్ చేశాడు అన్నది ఆ ఇంటర్వ్యూ చూడండి. యూట్యూబ్ లో సెర్చ్ చేసి అప్పుడు అర్థమవుతుంది సందీప్ రాజ్ ఎంత తెలివైన డైరెక్టర్. సినిమా అయితే నాకు పర్సనల్ గా చాలా నచ్చింది. ఎవరైతే లవ్ స్టోరీని ఇష్టపడతారో, ఎవరైతే మంచి డ్రామాని చూడాలనుకుంటున్నారో, అండ్ ఎవరైతే ఒక ఫ్రెష్ సినిమాని చూడాలనుకుంటున్నారో వెళ్ళి చూసేయండి మీకు దగ్గరలో ఉన్న థియేటర్స్ లో. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం, షార్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.